స్కూల్ కని వెళ్లే మీ పిల్లలు నిజంగా స్కూల్కు వెళ్తున్నారా? తరగతి గదుల్లో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారని ధీమాతో ఉన్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లలు ఓ ముఠా ఉచ్చులో పడొచ్చు. మీకు తెలియకుండానే మీ పిల్లలు తప్పుదారు పట్టొచ్చు. ఎందుకంటే స్కూల్ విద్యార్థులనే టార్గెట్ చేసుకుంది ఓ మాఫియా ముఠా. విద్యార్థులకు చెడు వ్యసనాలను అలవాటు చేసి వ్యాపారం చేస్తుందో ముఠా. ఇంతకీ ఆ ముఠా ఏంటి? వారు చేసే ఆ పాడు దందా ఏంటి? హైదరాబాద్ నగరంలో మరో కొత్త దందా ఊపందుకుంది. తగతగలాడే ప్యాకింగ్ తో కనిపిస్తున్న ఇవన్నీ ఈ సిగరెట్లు. ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసాయి. రావడం ఏంటి, ఏకంగా స్కూల్ పిల్లలకు చేరిపోతున్నాయి. వందల మంది స్కూల్ పిల్లలు వీటిని వినియోగిస్తున్నారన్న నిజం ఇప్పుడు హైదరాబాద్లో సంచలనం కలిగిస్తోంది. హైదరాబాద్లో పలు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా 2.5 ఏళ్లుగా సాగుతున్న ఈ సిగరెట్ మాఫియా దందాను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, అబిడ్స్ పోలీసులు బట్టబయలు చేశారు. 7 కాటన్ బాక్సుల్లో ఉన్న 1217 ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 25 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా నిందితుల వద్ద నుంచి భారీగా విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అమెరికన్ డాలర్లు, 100 కెనేడియన్ డాలర్లు ఉన్నాయి. అబిడ్స్ పరిసరాల్లో విద్యార్థుల కదలికలు అనుమానాస్పదంగా ఉండడం కొందరు ఉపాధ్యాయులు గుర్తించారు. పాఠశాల వదిలేక కొందరు పిల్లలు ధూమపానం చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇదే విషయాన్ని టీ జీనాబ్ పోలీసులకు అందజేశారు. అంతే, టీ జీనాబ్ హైదరాబాద్ డిఎస్పీ నరసింగరావు బృందం నిఘా పెట్టింది. అలా నిషేధిత ఈ సిగరెట్ల మాఫియా బండారం బట్టబయలైంది. హైదరాబాద్కు చెందిన సాదిక్, అనిల్ అనే 2 సోదరులు ఎస్ఐటి పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ ద్వారా ఈ సిగరెట్స్ దందాను గుట్టుగా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఏకంగా 500 మందికి పైగా సభ్యులను ఈ గ్రూప్ లో చేర్చి గుట్టు చప్పుడు కాకుండా తమ దందాను కొనసాగిస్తున్నట్లుగా బయటపడింది. కొత్త స్టాక్ తెప్పించినప్పుడల్లా వాట్సాప్ గ్రూప్ లో ప్రకటనలు పెట్టేవారు. కొనుగోలుదారులు నేరుగా వారికి కాకుండా వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు యూపీఐ, వాలెట్, బ్యాంకు ట్రాన్స్ఫర్ల ద్వారా డబ్బులు పంపేవారు. ఈ వ్యవహారంలో న్యూఢిల్లీకి చెందిన అమిత్, ముంబైకి చెందిన వసీం అనే వ్యక్తులు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీల కోసం హవాలా మార్గాలను కూడా ఉపయోగించుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డెలివరీ కోసం ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ ర్యాపిడో, ఊబర్ వంటి రైడ్ షేరింగ్ సర్వీసులతో పాటు డిటిడిసి కొరియర్ ద్వారా ఈ సిగరెట్లను సరఫరా చేస్తున్నట్లుగా తేలింది. ఈ ముఠాకు ఖాతాదారులుగా ఉన్న 13 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించగా ట్రాన్సాక్షన్ల ఆధారంగా 500 మందికి పైగా వినియోగదారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరందరినీ గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఈ సిగరెట్ల దందా సాగుతున్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ సిగరెట్ అనేది సాధారణ సిగరెట్ లేదా పెన్ను ఆకారంలో ఉండే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇందులో పొగాకు ఉండదు. అయితే వివిధ రకాల ఫ్లేవర్లతో కూడిన నికోటిన్ ద్రావకాన్ని ఉపయోగిస్తారు. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న ప్రకారం ఈ ద్రావకంలో వినియోగించే రసాయనాలు ఆరోగ్యానికి అత్యంత హానికరం. ఈ సిగరెట్ తాగే సమయంలో నికోటిన్ ద్రావకం వేడి చేయబడి పొగ రూపంలో ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించిన ప్రకారం ఈ సిగరెట్ల వినియోగం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు రావడంతో పాటు DNA దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మెదడు పనితీరు మందగించడం, కండరాల సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సిగరెట్ల వ్యాప్తిని అరికట్టడానికి పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సిగరెట్లకు అలవాటైన పిల్లలు ముందు ముందు మత్తు పదార్థాలకు దగ్గరయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారి నివాసంలోనే తల్లిదండ్రులకు స్థానిక పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. నిషేధిత సిగరెట్లను సరఫరా చేసిన బై టాక్సీ, కొరియర్ సంస్థలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఓవైపు హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు మాదక ద్రవ్యాల సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కేటుగాళ్లు మాత్రం కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. పెద్ద ఎత్తున నిషేధిత ఈ సిగరెట్లను విక్రయిస్తున్న వ్యవహారం పట్టుబడటమే ఇందుకో ఎగ్జాంపుల్.